హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ఆలూ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఆలూ ఫ్రై చపాతీలోకి అలాగే పప్పుచారు, రసం లాంటి వాటికి సైడ్ డిష్గా కూడా తినచ్చండి. ఇప్పుడు ఈ ఆలూ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. 1/2 kg వరకు ఆలుగడ్డల్ని తీసుకున్నానండి. వీటిని ఇలా పొట్టు తీసి మీడియం సైజులో ముక్కలు కట్ చేసి నీళ్ళలోకి వేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నానండి. దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఇంగువ. ఇక్కడ నాకు కొంచెం ఇంగువ ఎక్కువ పడిందండి, అందుకే తీసేసాను. కలుపుకుంటూ ఆవాలు, కరివేపాకు వేగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి. ఆలు ముక్కలు మొత్తం వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల వరకు కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇక నేను హై ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు వీటిని వేయించుకున్నానండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలని కట్ చేయకుండా అలాగే వేసుకుంటున్నానండి. వేసిన ఉప్పు ఆలు ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికేలోపు మిక్సీ జార్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి. అలాగే ఒక 3-4 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఒక 5-6 నిమిషాల వరకు ఆలు ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, మిరియాలు వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. పసుపు, కారం ఆలు ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులో ధనియాలు, అలాగే పల్లీలు, మిరియాలు, జీలకర్ర వేసి పౌడర్ చేసుకున్నాను కదండి. ఆ పౌడర్ని ఇందులోకి వేసుకొని ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలు, పల్లీలు, అలాగే శనగపిండి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆలు ముక్కలకు బాగా పట్టేటట్టుగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకుంటే టేస్టీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ మసాలాతోనే ఆలూకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా చేసిన ఆలూని చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఆలూ ఫ్రైని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.